అవే స్కూటీ తాళపడేది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకిరావు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే ఇంకా సక్సెస్ఫుల్గా 45 days అయితే స్వామి మాల వేసుకొని అయిపోయింది అనమాట. ఈరోజు ఇడుముళ్ళు స్వామి అయితే దండం పెట్టుకొని ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని స్వామి అయితే గుడికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము స్వామి కోసము కొద్దిగా బిర్యానీ, కొద్దిగా కర్రీ చేస్తున్నాం అనమాట. ఒకటి అనుకున్నాము చపాతీ కర్రీ అనుకున్నాము, మరి అవ్వలేదు. పులిహోర అనుకున్నాము, అది అవ్వలేదు. లాస్ట్ ఫైనల్గా పన్నీర్ కర్రీ వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. చూడండి, రండి చూపిస్తాం. పన్నీర్ కర్రీ కోసం గ్రేవీ అయితే రెడీ చేస్తున్నాను. బిర్యానీ కోసం పెట్టానమాట మొత్తంగా. సో మళ్ళీ ఇడుముడ్లకి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా అయితే రెడీ అవుతున్నామండి. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 3:30 అయిందనమాట. టైం వచ్చేసి మేమైతే 2 గంటలు లేచి రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. స్వామి వెళ్ళేసరికి 3 అయింది. స్వామి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. 4 గంటల కల్లా ఇడుముళ్ళు అయిపోతాయి. సో ఇవన్నీ ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. గుడి దగ్గరికి అందరం రెడీ అయిపోయాము. అందరం ఇగోండి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు గుడి దగ్గరికి స్టార్ట్ అవుతాము. మా అమ్మ వెనక నుండి వస్తుంది, మేమైతే ముందు వెళ్ళిపోతున్నాము. ఇగోండి అన్నీ రెడీ చేసామన్నమాట. బ్యాగు బిర్యానీ, ఇంకా పన్నీర్ కర్రీ చూపిస్తాను. ఇదిగోండి బిర్యానీ, ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కర్రీ బ్యాగ్లో పెట్టేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సాంగ్ బ్యాగ్లో ఇచ్చేయాలి. ఇదిగోండి దండలు, పూలు, అరటిపళ్ళు, ఆకులు, చెక్కలు ఇదిగోండి. ఏం మరి ఇప్పుడు దించేసి రాలేదేటి? ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. చాయ్ కప్పులు. చాలా చీకటిగా ఉంది. గుడికి అయితే ఇప్పుడే వచ్చామన్నమాట. లోపలికి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ వచ్చేసాను. మండపం అవన్నీ వేయడం ఉంటుంది కదా అనేసి. ఇంకా నేనైతే గుడికి అయితే తొందరగా వచ్చానండి. వచ్చేలోపే మా స్వామి వచ్చేసి కూర్చున్నారు. ఇంకా ఒక ఫస్ట్ టర్న్ అయితే అయిపోయారు అనమాట. ఇడుముళ్ళు వాళ్ళకి అయిపోయేవి. ఇది రెండో టర్న్ అనమాట. ఫస్ట్ టర్న్ వాళ్ళకి 7:30కి ఫ్లైట్ అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళది వచ్చేసి 2:30కి కూర్చొని 3:30 కల్లా అయిపోయేవి. తర్వాత వీళ్ళు 3:30కి కూర్చున్నారు. వీళ్ళకి అయ్యేసరికి 4:30 అయిపోయిందనమాట. ఇంకా మేము వచ్చేసరికి ఇంత తొందరగా వచ్చేసరికి వాళ్ళు కూర్చుడిపోయారనమాట. ఇంకా మా స్వామి ముందు ఒక 3-4 ఉన్నారు. ఇంకా నేను మా చిన్న పాప, మా చెల్లి, నేను మమ్మీకి మా తమ్ముడు వచ్చి పట్టుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మా తమ్ముడు మళ్ళీ వెళ్ళాడు మా పెద్ద పాపని, మా అమ్మని తీసుకురావడానికి. వాళ్ళు అందుతారా అందరూ అని ఒకటే టెన్షను. ఇంక ఈ లోపు మనం అందరికీ కొద్దిగా బియ్యం వేసేద్దాం అనేసి అందరికీ స్వాములందరికీ ఒక్కొక్క 100 రూపాయలు కొన్ని బియ్యము వేసామన్నమాట. ఒక 5 దండలు తీసుకున్నాము కన్నిస్వాములకి వేద్దామనేసి. నేను ఒక దండ అయితే ఒక పాప చిన్న స్వామి ఉన్నారనమాట. ఆ స్వామికి అయితే నేనైతే దండ వేసేసాను. ఇగోండి ఇక్కడ వేస్తున్నాను కదా దండ. స్వామికి అయితే కన్నిస్వామి అనేసి నేను దండ వేసేసాను. ఇంకా మిగతా 3 దండలు మా తమ్ముడు ఒక దండ, మా చిన్న పాప ఒక దండ, మా పెద్ద పాప ఒక దండ గురిస్వాములకి కన్నిస్వాములకి అయితే వేసారనమాట. చెరుమమ్మకి అయితే అస్సలు బాగాలేదనమాట. జలుబు దగ్గు ఉంది మా పెద్ద పాపకి, చెరుమమ్మకి, అందరికీ. ఏమో ఈసారి వచ్చేసి జలుబు దగ్గు చాలా ఇదైపోయిందనమాట. అస్సలు బాగాలేదు ఒంట్లో. ఇంకా అంత చీకటిన లేచి స్నానం చేసి ఇంకా రావాల్సి వచ్చింది. ఇంటికాడ ఎవరు లేరు, ఉంచేద్దాం అనేసి ఇంకా తీసుకొచ్చేసాము. ఇంకా స్నానం చేపించేసి మంచి బట్టలు వేసేసి ఇంక ఇక్కడైతే మేము అందరికీ అయితే బియ్యం వేసేస్తున్నాము. నేను ఒక టర్న్ వేసేసాను. తర్వాత మా చెల్లికి చెప్పాను, నువ్వు కూడా వేసేసి. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వేసేస్తారు అనేసి చెప్తే తను కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ లోపు ఇంకా రాలేదనేది అయితే నేను టెన్షన్ అయిపోతున్నాను. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంక వాళ్ళు కూడా ఫోన్ చేశామన్నమాట, ఇంకా రాలేదనేసి. ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్నామని చెప్పారు.
జస్ట్ వాళ్ళు ఇలా వచ్చారు. ఇంకా ఇడుముళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంక ఇడుముళ్ళు అందరూ కట్టేస్తున్నారు వరుసగా. ఇంకొక టర్న్ అవుతుంది, గురుస్వాములంతా ఇంకొక టర్న్ ఇడుముళ్ళు కడతారనమాట. ఇంక ఇడుముళ్ళు కట్టేసి ఇంకా అలా బయలుదేరిపోవడమే. ఈ ఫ్లైట్ వచ్చేసి 9:30కి, అందుకనే తొందరగా ఇడుముళ్ళు అయిపోతాయి అనమాట. ఒక గంటన్నర ముందే వెళ్ళిపోవాలి కదా ఎయిర్పోర్ట్కి, అందుకని తొందరగా ఇడుముళ్ళు అయితే కడుతున్నారు. ఇక్కడ మా చైర్మన్ కూడా బియ్యం వేసేస్తుంది అందరికీ. ఇంక ఈ మా స్వామి అయిపోయిన తర్వాత ఇంక అటు సైడ్ మొత్తం అందరికీ తలా ఒక 100 రూపాయలు బియ్యం అయితే వేసామన్నమాట. చిల్లర తీసుకెళ్ళడం పనికొచ్చింది. కిందటి సంవత్సరము అలానే చిల్లర లేకపోవడం ఎవరికి కొంతమందికి అయితే వేయలేకపోయాము. ఈసారి ఒక చిల్లర తీసుకెళ్ళి ఇంకా అందరికీ తలా ఒక 100 రూపాయలు బియ్యం అయితే వేసామన్నమాట. ఇంకా స్వామిది అయితే ఇడుముడు కట్టేస్తున్నారు చూడండి. ఇంకా స్వామి వీడుముడి కాయలో నెయ్యి పోస్తున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. మా ఆశని మా అఖిల మా తమ్ముడు వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చారు. ఇంకా సరే ఈడుముడులు అవుతున్నాయి అనే టైంలో వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దండలు వేసేసి బియ్యం వేసేసి ఇంక ఇడుముడు కట్టే టైంకి వచ్చారు కదా, ఇంకా అందరం అయితే బియ్యం వేసేసాము. ఇంకా ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా స్వామి వాళ్ళ బంధువులు, ఇప్పుడు మేము ఎలా ఒక స్వామి ద్వారా 4-5 వచ్చామో ఇంకా అలానే ఉంటుంది కదా. అసలు బియ్యం వేయడం ఇలా వంగుంటే పడిపోతాం అనేసి అంత ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంక వేసేటప్పుడు కూడా ఇంకా అలా మెల్లిగా వంగుని వేసామన్నమాట. ఇంకా ఇడుముడు అయితే కట్టేసాము. ఇంకా చక్కగా గురుస్వామికి అయితే తాంబూలం ఇచ్చేసి కాలుకి దండం కొట్టేసి ఇంక పైకి లేపిన తర్వాత గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసిన తర్వాత ఇడుముడు అయితే దించారనమాట.
ఇంకా స్వామిది అయితే హడావిడి లేకుండా ఇడుముడి అయితే అయిపోయింది. అక్కడ పక్కన పెట్టారనమాట, దించారు. అక్కడ దించిన తర్వాత ఇక్కడ అలా వచ్చి కూర్చున్నాము. స్వాములందరికీ బియ్యము డబ్బులు వేసేసాము. ఇంకా ఖాళీగా కూర్చున్నాము. ఇంక గురుస్వాములది అయితే అవుతుంది కాబట్టి ఖాళీగా కూర్చున్నాము. ఇక్కడ పొద్దున్న అయిపోయింది చూశారు కదా. ఇంకా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆ కొబ్బరికాయ మీద హారతి ఇచ్చి ఇంకా గుడి ముందు గేట్ ఉంటుంది కదా, గేట్ ముందు అయితే కొబ్బరికాయ అయితే కొట్టారనమాట. ఇంకా అందరూ అలా హారతి పట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా క్యాబ్ ఎక్కి బయలుదేరిపోవడమే. ఇంకా చాలా చక్కగా చూస్తే కడుపు నిండిపోయింది అనమాట. స్వాములకి చూస్తే అలా పూల దండలతో ఇడుముడితో చూస్తుంటే చాలా చక్కగా కనిపించారు స్వాములు వచ్చేసి. చక్కగా అనిపించింది అనమాట. ఇంకా అందరూ తల ఒక కొబ్బరికాయ మీద హారతి ఇచ్చేసి ఇలా తిప్పి కొట్టారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇలా బయటకు వచ్చారో లేదో ఇంకా ఎవరి బ్యాగులు తీసుకొని వాళ్ళు ఇంకా కారు ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయారనమాట చక్కగా. విద్యాసాగర్ ఎంతమంది? రామస్వామి మొత్తం అశోక్ స్వామి లేడు. శరణమయ్యప్ప 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 వీడియోలు కనబడదు కదా. చెప్పు. ఏమంటారా? ఇంకా స్వాముల భార్యలు పిల్లలు అలా కారుకి ఎదురెళ్తే ఇంకా కారు అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళ మెడలో ఉన్న దండలు ఇంకా పిల్లలకి ఇచ్చేసారనమాట. అవి తీసుకెళ్ళి మేము గుమ్మాలకి కట్టేసాము. సో చక్కగా అయితే స్వాములు అయితే చక్కగా కొండకెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడతోనైతే ఈ స్వాములు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి చూపిస్తాను. హాయ్ అండి. ఇంకైతే స్వాములు అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడే మేము కూడా వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంట్లో చాలా పని అయితే ఉందన్నమాట. పొద్దున్న స్నానాలు చేసేసి మేకప్లో అయిపోయి వెళ్ళిపోయాం కదా. ఆ రూమ్ ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయాలా. ఇంకా వండి వెళ్ళాం కదా, అవన్నీ తోముకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో ఇడుముళ్ళు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.